చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోని అన్నిటినీ జరిగించు దేవుడు మాత్రము దేవుడు ఒక్కడే. చూడండి ప్రియమైన అన్నిటి మీలో ఇంట్లో కార్యం జరిగించాలన్నది కానీ దేవుడు ఒక్కడే. నా ఇంటిలో కార్యం జరిగించాలన్నా కానీ దేవుడు ఒక్కడే. జగనే వాళ్ళ ఇంట్లో కుటుంబంలో కార్యం జరిగించాలన్నా కానీ దేవుడు ఒక్కడే. మరి ఇక్కడ ఎవరి గురించి తెలియజేస్తూ ఉంటున్నది? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయం కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహాయంతో ఈ కార్యాలన్నీ జరుగుతా ఉన్నాయి. చూడండి ప్రియమైన ఇంకా మనము యోచనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించబడుచున్నది. అంటే ప్రయోజనము అంటే ఇదిగో ఈ రోజు ఒక వ్యక్తి నా దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఇది అతని మేలు కోసమా, నా సర్టిఫికేట్ కోసమా, సర్టిఫికేట్ కోసమా? అవునా కదా. అంటే నేను ఏం చేయాలి? నేను అందరి మేలు కోసం నేను ప్రార్థన చేసే వ్యక్తిగా నేను ఉండాలి. నా బిజినెస్ కొరకు నేను పనిచేసే వ్యక్తిగా నేను ఉన్నానంటే ఏమైపోతుందో తెలుసా? అది నా మేలు కోసం జరిగిపోతుంది అనుకుంటాను. అంటే ఇక్కడ ఏమన్నారంటే అందరి ప్రయోజన కొరకు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షతను అనుగ్రహించుచున్నది. నేను ప్రార్థన చేస్తే అనేక స్వస్థపరచబడతాను. నీవు ప్రార్థన చేస్తే అనేకులు స్వస్థపరచబడతారు. నీవు ప్రార్థన చేస్తే అనేకులు వారి యొక్క బాధలు తీరగలుగుతాయి. నీవు ప్రార్థన చేస్తే అనేకులు శాంతి సమాధానం నెమ్మదితో ఉండగలుగుతా ఉంటారు. మరి ఎవరికైనా ప్రార్థన చేశామా మనము? హల్లెలూయా. ఇంకా ఏదైనా ఒకరి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యంలో మరొకరికి ఆత్మను అనుసరించి జ్ఞానం కలిగి ఉన్నది. ఏ విధంగా అన్నారంటే ఈ వాక్యము నాకు వాక్యం బాగా తెలుసండి. నేను వాక్యం బాగా పళ్ళ నుంచి నేను రుడిగా చెప్పగలుగుతానని చెప్పేసి నాకు నేను విరమించాను అనుకోండి. ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది? నేను నాలుగు సరి కూడా బాగా కొట్టుకుంటున్నాడు అని అనుకుంటాను. కానీ ఈ వాక్యం నుంచి, ఈ జ్ఞానము గురించి ఎవరు చెప్పాలని గురించి దేవుడు చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా.